జరిగింది. ఈ రోజు హరీష్ మన ఈటల రాజేందర్ అటెండ్ అయినటువంటి ఘోష్ కమిషన్ అసలు ఏం జరిగింది, ఏం సమాధానం చెప్పిండు అనే విషయాలపైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. టెక్నికల్ టీంకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడిగింది. అదేవిధంగా ఘోష్ కమిషన్ ఏమడిగిందంటే ఈ నిర్మాణం సంబంధించినటువంటి ఏదైనా టెక్నికల్ విషయాలు మీకు అవగాహన ఉన్నదా, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అవకతవకలపైన మీకు ఏమైనా అవగాహన ఉన్నదా అని చెప్పేసి 2 ప్రశ్నలు వేయడం జరిగింది. దానికి ఈటల రాజేందర్ ఏం చెప్పిందంటే అదే ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, దాంతో మాకు సంబంధం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ కట్టడానికన్నా ముందు తుమ్మిడిహట్టు నుంచి మనం 3 బ్యారేజీలు ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే అప్పుడు హరీష్ రావు అధ్యక్షతన ఒక సబ్ కమిటీలో నేను తుమ్మల నాగేశ్వరరావు కూడా సభ్యులుగా ఉండడం జరిగింది. అప్పుడు ఒక టెక్నికల్ కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు 3 బ్యారేజీలు అంటే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ప్రాజెక్టును అట్లా కట్టాల్సి రావడం జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాలన్నీ చెప్తూనే నాకు ఆర్థిక శాఖకు ఎటువంటి సంబంధం లేదు, ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఖర్చులు పెట్టడం జరిగింది, లేదా ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఆ పనులన్నిటికి సంబంధించిన రికార్డులన్నీ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి రికార్డులన్నీ అక్కడే ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ప్రాజెక్టు కట్టినటువంటి ఆ ప్రాజెక్టు తీసుకున్నటువంటి ఆ కంపెనీతో పాటు ఈ ఇరిగేషన్ శాఖ కూడా ఆర్థిక క్రమశిక్షణ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇరిగేషన్ శాఖలో ఒకటి అకౌంట్ సెక్షన్ ఉంటుంది, ఇంకొకటి ఆడిట్ సెక్షన్ ఉంటుంది. వాళ్ళు కనుక క్రమశిక్షణ తీసుకున్నట్టయితే ఖర్చుల పైన వాళ్ళు ఖచ్చితమైన లెక్కలు ఉన్నట్టయితే ఎటువంటి దుబారా ఉండదు. దానికి సంబంధించినటువంటి రికార్డులన్నీ ఇరిగేషన్ శాఖ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి రికార్డు పరిశీలించినట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సెన్సేషన్ ఏంటంటే తను చాలా డిప్లొమాటిక్ గా ఒక మాట అనడం జరిగింది. బయటకు వచ్చినటువంటి ప్రెస్ మీట్ లో ఏమన్నాడంటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించండి అని ఒక మాట మాట్లాడడం జరిగింది. అయితే ఎవరు తప్పు చేసిరు అనేది ఒక ప్రశ్న. రెండోది ఎక్కడ లోపాలు జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది అనేది కూడా శిక్షించాలి అని అంటే నేరం చేస్తేనే కదా శిక్షించాల్సింది. అసలు ఎవరు నేరం చేసిరు అనేది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో ఒక చెప్పడం జరిగింది ఏంటంటే అది చాలా సందర్భాలలో కేసీఆర్ ఏం చెప్పిందంటే నా 80,000 పుస్తకాలు చదివి నా బొట్టు మెదడు కరిగించి నేను కాళేశ్వరం కట్టినని ఎన్నో పబ్లిక్ మీటింగ్లలో ఓపెన్గా ఒప్పుకున్నాడు కాబట్టి అన్నిటికీ తానే బాధ్యుడు అన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉన్నది. ఆ విషయం చెప్పడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ లో కూడా V6 లో కూడా అదే రాయడం జరిగింది. V6 లో కూడా అంతా కేసీఆరే, ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనేది ఆర్థిక శాఖకు సంబంధం లేదు, కేబినెట్ కు బాస్ కేసీఆర్, కేబినెట్ అప్రూవల్ మేరకే రీడిజైనింగ్ జరిగింది అని చెప్పేసి కాళేశ్వరంకు సంబంధించిన అది క్రెడిట్ కానీ దానికి సంబంధించిన డ్యామేజ్ కానీ మొత్తం ఆనాడు క్యాబినెట్ కి చీఫ్ పైగా బాసు కేసీఆర్ కాబట్టి ఆయనకు సంబంధించింది అన్నట్టుగా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి విషయాలు ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి సంచలనమైన విషయాలు ఏంటంటే ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీ కేవలం కమిషన్ లేచి విచారణ చేసి పక్కన పెడితే బాగుండదు, తప్పు చేసిన వారిని శిక్షించండి, ఒకవేళ మీరు శిక్షించకపోతే ప్రజాక్షేత్రంలో మేము శిక్షిస్తామని ఒక మాట మాట్లాడడం జరిగింది. అంటే తను నేరుగా కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయని చెప్పకపోయినా ఖచ్చితంగా విచారణ అనంతరం ఖచ్చితంగా నేరం చేసిన వాళ్ళని శిక్షించండి అని ఒక మాట అనడం జరిగిందంటే ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా ఏదో ఒక లోపం జరిగిందన్నట్టు. కానీ తాను మాత్రం అక్కడ కమిషన్ ఎదుట కానీ ప్రెస్ మీట్ కానీ చాలా డిప్లొమాటిక్గా ఆ నేరం కేసీఆర్ చేసిందనో లేకపోతే దాంట్లో నిర్మాణ లోపం జరిగిందనో లేకపోతే ఇంకేదో రకంగా తను చెప్పకుండా డిప్లొమాటిక్గా బయటకు వచ్చి ఈ మాట మాట్లాడడం జరిగిందంటే లోపల మరి ఏం జరిగి ఉంటది అనేది ఒక అనుమానంగా ఉన్నటువంటి విషయము. పూర్తిగా అక్కడ కమిషన్ ముందైతే కొన్ని ప్రశ్నలకు నాకు తెలియదు అన్నట్టుగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. పూర్తిగా కమిషన్ కు సహకరించలేదు అన్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉన్నది. అయితే ఇక్కడ ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే నేను ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నా నా మీద గన్ పెట్టిన పాయింట్ బ్లాక్ మీద గన్ పెట్టినా కూడా నేను అబద్ధం ఆడను, తప్పు చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటగా 16,500 కోట్లతో నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టు ఆ తర్వాత ఎట్లా పెరిగింది అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. తర్వాత 40,000 కోట్లకు, ఆ తర్వాత 84,000 కోట్లకి ఇట్లా ప్రాజెక్టు పెరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు నాకేం సంబంధం లేదు అని అన్నట్టుగా మాట్లాడుకుంటా వస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ 100 సార్లు కాళేశ్వరం సృష్టికర్త నేనే అని చెప్పుకున్నాడు. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు, దాన్ని క్యాబినెట్ లో ఆమోదింపజేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధం లేదు. ఘోష్ కమిషన్ రిపోర్టు బయట పెట్టి దోషులను శిక్షించాలనేదే
మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. తను ఏ తప్పు జరగకపోతే, ఎటువంటి అక్రమం జరగకపోతే తాను దోషులను శిక్షించాలి అనే ఒక మాట ఎందుకు వస్తుంది? కమిషన్ ఇంకా పూర్తిగా బయటికి రాలే, తప్పు జరిగిందన్న విషయం కూడా ఏం చెప్పలేదు. అయినను దోషులను శిక్షించాలనేటువంటి ఒక మాట చూస్తే ఏదో లోపం జరిగి ఉంటుంది. ఆ రోజు ప్రభుత్వంలో తను ఉన్నాడు, కానీ ఆ బదనం తనకి ఎందుకు అనుకున్నాడో, లేకపోతే ఆరోపణ నాకు ఎందుకు అనుకున్నాడో ఏమో, కానీ చాలా డిప్లొమాటిక్ గా, చాలా తెలివిగా దోషులను మాత్రం శిక్షించాలి అన్నట్టుగా, ఒకవేళ మీరు శిక్షించకపోతే ప్రజాక్షేత్రంలో మేము, అంటే బీజేపీ పార్టీ తరఫున మేము శిక్షిస్తామని ఒక మాట మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, దాని వెనక దాగి ఉన్నటువంటి అసలు రహస్యాలు. ఈటెల రాజేందర్ ఈరోజు ఘోష్ కమిషన్ యొక్క విచారణకు హాజరైండు. గతంలో ఆయనకు ఈ రోజు రావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ కేసీఆర్ 11వ తారీఖు వస్తానని చెప్పేసి ఘోష్ కమిషన్ కి మళ్ళీ తిరిగి లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది. ఈ రోజు ఈటెల రాజేందర్ అటెండ్ అయినటువంటి ఘోష్ కమిషన్ అసలు ఏం జరిగింది, ఏం సమాధానం చెప్పిండు అనే విషయాలపైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. టెక్నికల్ టీంకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడిగింది. అదే విధంగా ఘోష్ కమిషన్ ఏమడిగిందంటే, ఈ నిర్మాణం సంబంధించినటువంటి ఏదైనా టెక్నికల్ విషయాలు మీకు అవగాహన ఉన్నదా, అదే విధంగా ఆర్థిక పరమైనటువంటి అవకతవకలపైన మీకు ఏమైనా అవగాహన ఉన్నదా అని చెప్పేసి 2 ప్రశ్నలు వేయడం జరిగింది. దానికి ఈటెల రాజేందర్ ఏం చెప్పిందంటే, అదే ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, దాంతో మాకు సంబంధం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ కట్టడానికన్నా ముందు తుమ్మిడిహట్ నుంచి మనం 3 బ్యారేజీలు ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే, అప్పుడు హరీష్ రావు అధ్యక్షతన ఒక సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు కూడా సభ్యులుగా ఉండడం జరిగింది. అప్పుడు ఒక టెక్నికల్ కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు 3 బ్యారేజీలు, అంటే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ప్రాజెక్టును అట్లా కట్టాల్సి రావడం జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాలన్నీ చెప్తూనే నాకు ఆర్థిక శాఖకు ఎటువంటి సంబంధం లేదు, ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఖర్చులు పెట్టడం జరిగింది, లేదా ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఆ పనులన్నిటికి సంబంధించిన రికార్డులన్నీ, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి రికార్డులన్నీ అక్కడే ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ప్రాజెక్టు కట్టినటువంటి, ఆ ప్రాజెక్టు తీసుకున్నటువంటి ఆ కంపెనీతో పాటు ఈ ఇరిగేషన్ శాఖ కూడా ఆర్థిక క్రమశిక్షణ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇరిగేషన్ శాఖలో ఒకటి అకౌంట్ సెక్షన్ ఉంటుంది, ఇంకొకటి ఆడిట్ సెక్షన్ ఉంటుంది. వాళ్ళు కనుక క్రమశిక్షణ తీసుకున్నట్టయితే ఖర్చుల పైన వాళ్ళు ఖచ్చితమైన లెక్కలు ఉన్నట్టయితే ఎటువంటి దుబారా ఉండదు. దానికి సంబంధించినటువంటి రికార్డులన్నీ ఇరిగేషన్ శాఖ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి రికార్డు పరిశీలించినట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సెన్సేషన్ ఏంటంటే, తను చాలా డిప్లొమాటిక్ గా ఒక మాట అనడం జరిగింది. బయటకు వచ్చినటువంటి ప్రెస్ మీట్ లో ఏమన్నాడంటే, తప్పు చేసిన వాళ్ళను శిక్షించండి అని ఒక మాట మాట్లాడడం జరిగింది. అయితే ఎవరు తప్పు చేసిరు అనేది ఒక ప్రశ్న. రెండోది, ఎక్కడ లోపాలు జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది అనేది కూడా శిక్షించాలి అని అంటే, నేరం చేస్తేనే కదా శిక్షించాల్సింది. అసలు ఎవరు నేరం చేసిరు అనేది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో ఒక చెప్పడం జరిగింది ఏంటంటే, అది చాలా సందర్భాలలో కేసీఆర్ ఏం చెప్పిందంటే, నా 80,000 పుస్తకాలు చదివి నా బొట్టు మెదడు కరిగించి నేను కాళేశ్వరం కట్టినని ఎన్నో పబ్లిక్ మీటింగ్లలో ఓపెన్గా ఒప్పుకున్నాడు. కాబట్టి అన్నిటికీ తానే బాధ్యుడు అన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉన్నది. ఆ విషయం చెప్పడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ లో కూడా V6 లో కూడా అదే రాయడం జరిగింది. V6 లో కూడా అంతా కేసీఆరే, ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనేది ఆర్థిక శాఖకు సంబంధం లేదు, కేబినెట్ కు బాస్ కేసీఆర్, కేబినెట్ అప్రూవల్ మేరకే రీడిజైనింగ్ జరిగింది అని చెప్పేసి, కాళేశ్వరంకు సంబంధించిన అది క్రెడిట్ కానీ దానికి సంబంధించిన డ్యామేజ్ కానీ మొత్తం ఆనాడు క్యాబినెట్ కి చీఫ్, పైగా బాసు కేసీఆర్ కాబట్టి ఆయనకు సంబంధించింది అన్నట్టుగా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి విషయాలు ఏంటంటే, ఆయన మాట్లాడినటువంటి సంచలనమైన విషయాలు ఏంటంటే, ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీ కేవలం కమిషన్ లేచి విచారణ చేసి పక్కన పెడితే బాగుండదు, తప్పు చేసిన వారిని శిక్షించండి, ఒకవేళ మీరు శిక్షించకపోతే ప్రజాక్షేత్రంలో మేము శిక్షిస్తామని ఒక మాట మాట్లాడడం జరిగింది. అంటే తను నేరుగా కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయని చెప్పకపోయినా ఖచ్చితంగా విచారణ అనంతరం ఖచ్చితంగా నేరం చేసిన వాళ్ళని శిక్షించండి అని ఒక మాట అనడం జరిగిందంటే, ఖచ్చితంగా దానికి ఏదో ఒక లోపం జరిగిందన్నట్టు. కానీ తాను మాత్రం అక్కడ కమిషన్ ఎదుట కానీ ప్రెస్ మీట్ కానీ చాలా డిప్లొమాటిక్ గా ఆ నేరం కేసీఆర్ చేసిందనో, లేకపోతే దాంట్లో నిర్మాణ లోపం జరిగిందనో, లేకపోతే ఇంకేదో రకంగా తను చెప్పకుండా డిప్లొమాటిక్ గా బయటకు వచ్చి ఈ మాట మాట్లాడడం జరిగిందంటే,
లోపల మరి ఏం జరిగి ఉంటది అనేది ఒక అనుమానంగా ఉన్నటువంటి విషయము. పూర్తిగా అక్కడ కమిషన్ ముందైతే కొన్ని ప్రశ్నలకు నాకు తెలియదు అన్నట్టుగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. పూర్తిగా కమిషన్ కు సహకరించలేదు అన్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉన్నది. అయితే ఇక్కడ ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, నేను ఏ పార్టీలో ఉన్నా, విలువలతో ఉన్నా, నా మీద గన్ పెట్టిన, పాయింట్ బ్లాక్ మీద గన్ పెట్టినా కూడా నేను అబద్ధం ఆడను, తప్పు చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటగా 16,500 కోట్లతో నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టు ఆ తర్వాత ఎట్లా పెరిగింది అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. తర్వాత 40,000 కోట్లకు, ఆ తర్వాత 84,000 కోట్లకి ఇట్లా ప్రాజెక్టు పెరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు నాకేం సంబంధం లేదు అని అన్నట్టుగా మాట్లాడుకుంటా వస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కేసీఆర్ 100 సార్లు కాళేశ్వరం సృష్టికర్త నేనే అని చెప్పుకున్నాడు. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు, దాన్ని క్యాబినెట్ లో ఆమోదింపజేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధం లేదు. ఘోష్ కమిషన్ రిపోర్టు బయట పెట్టి దోషులను శిక్షించాలనేదే మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. తను ఏ తప్పు జరగకపోతే, ఎటువంటి అక్రమం జరగకపోతే తాను దోషులను శిక్షించాలి అనే ఒక మాట ఎందుకు వస్తుంది? కమిషన్ ఇంకా పూర్తిగా బయటికి రాలే, తప్పు జరిగిందన్న విషయం కూడా ఏం చెప్పలేదు. అయినను దోషులను శిక్షించాలనేటువంటి ఒక మాట చూస్తే ఏదో లోపం జరిగి ఉంటది. ఆ రోజు ప్రభుత్వంలో తను ఉన్నాడు, కానీ ఆ బదనం తనకి ఎందుకు అనుకున్నాడో, లేకపోతే ఆరోపణ నాకు ఎందుకు అనుకున్నాడో ఏమో, కానీ చాలా డిప్లొమాటిక్ గా, చాలా తెలివిగా దోషులను మాత్రం శిక్షించాలి అన్నట్టుగా, ఒకవేళ మీరు శిక్షించకపోతే ప్రజాక్షేత్రంలో మేము, అంటే బీజేపీ పార్టీ తరఫున మేము శిక్షిస్తామని ఒక మాట మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, దాని వెనక దాగి ఉన్నటువంటి అసలు రహస్యాలు. ఈటెల రాజేందర్ ఈరోజు ఘోష్ కమిషన్ యొక్క విచారణకు హాజరైండు. గతంలో ఆయనకు ఈ రోజు రావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ కేసీఆర్ 11వ తారీఖు వస్తానని చెప్పేసి ఘోష్ కమిషన్ కి మళ్ళీ తిరిగి లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది. ఈ రోజు ఈటెల రాజేందర్ అటెండ్ అయినటువంటి ఘోష్ కమిషన్ అసలు ఏం జరిగింది, ఏం సమాధానం చెప్పిండు అనే విషయాలపైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. టెక్నికల్ టీమ్ కు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడిగింది. అదే విధంగా ఘోష్ కమిషన్ ఏమడిగిందంటే, ఈ నిర్మాణం సంబంధించినటువంటి ఏదైనా టెక్నికల్ విషయాలు మీకు అవగాహన ఉన్నదా, అదే విధంగా ఆర్థిక పరమైనటువంటి అవకతవకల పైన మీకు ఏమైనా అవగాహన ఉన్నదా అని చెప్పేసి 2 ప్రశ్నలు వేయడం జరిగింది. దానికి ఈటెల రాజేందర్ ఏం చెప్పిందంటే, అదే ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, దాంతో మాకు సంబంధం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ కట్టడానికన్నా ముందు తుమ్మిడిహట్ నుంచి మనం 3 బ్యారేజీలు ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే, అప్పుడు హరీష్ రావు అధ్యక్షతన ఒక సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు కూడా సభ్యులుగా ఉండడం జరిగింది. అప్పుడు ఒక టెక్నికల్ కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు 3 బ్యారేజీలు, అంటే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ప్రాజెక్టులను అట్లా కట్టాల్సి రావడం జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాలన్నీ చెప్తూనే, నాకు ఆర్థిక శాఖకు ఎటువంటి సంబంధం లేదు, ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఖర్చులు పెట్టడం జరిగింది, లేదా ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఆ పనులన్నిటికి సంబంధించిన రికార్డులన్నీ, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి రికార్డులన్నీ అక్కడే ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ప్రాజెక్టు కట్టినటువంటి, ఆ ప్రాజెక్టు తీసుకున్నటువంటి ఆ కంపెనీతో పాటు ఈ ఇరిగేషన్ శాఖ కూడా ఆర్థిక క్రమశిక్షణ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇరిగేషన్ శాఖలో ఒకటి అకౌంట్ సెక్షన్ ఉంటుంది, ఇంకొకటి ఆడిట్ సెక్షన్ ఉంటుంది. వాళ్ళు కనుక క్రమశిక్షణ తీసుకున్నట్టయితే ఖర్చుల పైన వాళ్ళు ఖచ్చితమైన